దలీం 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 అనుకుంటూ నేను చేసిన వీడియో కింద మొత్తం అగ్రహారం అంతా కూడా పప్పు ఉడికిపోయింది. ఎందుకని అంటే అగ్రహారంలో హలీమా అనుకున్నారు, కానీ అది హలీం కాదురా, మన వెజిటేరియన్ దలీం అది. ఎందుకంటే మొత్తం అన్ని పప్పులు గోధుమ రవ్వ అన్ని వేసి మొత్తం కిష్కింద కాడ చేసి దాన్ని చాలా బాగా చేశాను నేను. దాని రెసిపీ ఏమిటి కావాలి అనుకుంటే మీరు అందరూ కూడా కామెంట్స్ పెట్టారు కాబట్టి మీకోసం రెసిపీతో వచ్చేసాను. అది యాజిటీజ్ గా చేసుకుని తినేసి అది ఎలా ఉంది ఏమిటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకోసం ఈ రెసిపీ. ఆల్ ద వెరీ బెస్ట్. జై దలీం. అరకప్పు గోధుమ రవ్వ, 2 చెంచాలు మసూర్ దాల్ అంటే ఎర్రకంది పప్పు, 2 చెంచాలు శనగపప్పు, 2 చెంచాలు మినపప్పు, 2 చెంచాలు పెసరపప్పు, 2 చెంచాలు పొట్టు తీయని పెసరపప్పు, 2 చెంచాలు పెసలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, బ్రెజిలియన్ పప్పు, గన్నేరు పప్పు తప్పించి అన్ని పప్పులు వేసుకుని 7 కప్పులు నీళ్లు పోసి శుభ్రంగా ఉడికిచ్చేసుకుని ముద్దగా బ్లెండర్ లో వేసి బెండు తీసేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మీల్ మేకర్ సోయా చంక్స్ ని ఉప్పు నీళ్ళలో ఉడకబెట్టి షెడ్ చేసి పక్కన పెట్టుకుని ఇక్కడ రికార్డ్ చేయడం మర్చిపోయాను నేను. కాకపోతే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి. అవి మీ దగ్గర లేకపోతే ఆనియన్స్ కట్ చేసుకుని వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, పచ్చిమిరపకాయలు వేయండి, పక్కన పెట్టుకున్న షెడ్డెడ్ సోయా చంక్స్ కూడా వేసి కొద్దిగా నా దగ్గర క్యారెట్ తురుము ఉంటే అది కూడా పడేసాను. ఆ